పోయినసారి ఉద్యోగుల నోటిఫికేషన్ కు నిరుద్యోగ యువత రోడ్డుకి ఎక్కితే టక్కన డైవర్ట్ చేసారు దాన్ని. కేసీఆర్ అట్నే చేస్తుండే. కేసీఆర్ జిమ్మికులు బాగా చేస్తుండే. కుంపల ముంచే జిమ్మికులు అన్ని కేసీఆర్ చేస్తుండే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? రైతు రుణమాఫీ గురించి ప్రజల లోపల చర్చ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు హైడ్రా అని హైడ్రామాకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. హైడ్రాకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. హైడ్రా అంటే పెద్దోళ్ళని కొట్టి పెద్దోళ్ళను న్యాయం చేసి పేదోళ్ళను కొట్టడాన్ని భారతీయ జనతా పక్కా వ్యతిరేకిస్తుంది. ఒక కన్వెన్షన్ కొట్టి ఇతర ఫామ్ హౌస్లను ఇతర పెద్ద పెద్ద కంపెనీలను కాపాడుతా అంటే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోరు. వాళ్ళ స్పష్ట భారతీయ క్లారిటీ ఉన్న భారతీయ జనతా పార్టీ చెరువులను ఆక్రమించుకొని కుట్రలను ఆక్రమించుకొని ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని స్వార్థం కోసం బిల్డింగ్లు కట్టేదాన్ని భారతీయ జనతా పక్కా వ్యతిరేకిస్తాం. అట్లా అని చెప్పి వాళ్ళ పేదలు ఏం చేసినారన్న పాపం పేదోళ్ళగా ఇలా మీరు ఇల్లు కొట్టారు. ఏం చూస్తారు? ఫస్ట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ చూస్తారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయాడా? మున్సిపల్ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉందా? ఉంది. పక్కా ఆడ కరెంటు మీటర్ ఉందా? ఉంది. హౌస్ నెంబర్ వచ్చిందా? వచ్చింది. ట్యాప్ కనెక్షన్ వచ్చిందా? వచ్చింది. బ్యాంక్ లోన్ వచ్చిందా? వచ్చింది. పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినాం. పేదోడు కొనుక్కున్నాడు. ఇవాళ మన పరిస్థితి ఏంది? ఇవాళ ఓవైస్ అనే మూర్ఖుడు, ఇలా ఓవైస్ అనే వ్యక్తి ఏం చెరువు అన్నది? సల్కం చెరువు. సల్కం చెరువులో బాగా చెప్తా కట్టినా అంటున్నాడు. కట్టిండు. ఇలా పేద విద్యార్థుల పేరుతో పొట్టు పైసలు సంపాదిస్తున్నారు ఎంఏ పాటోడు. అలా సల్కం చెరువు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక విధానం, ఇతర విషయాల్లో ఇంకో విధానం. ఇతర యూనివర్సిటీలో మాత్రం కూలగొడతామంటారు. కూలగొట్టాల్సిందే. దాని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, కూలగొట్టాల్సిందే. కానీ ఓవైసీ అనే వ్యక్తి నా కాలేజీ మీద చేయేస్తే ఇవ్వని వదిలిపెట్టమంటే ఈ పిరికి పంద ప్రభుత్వం చేతులు ముడుచుకొని ఇట్లా కూర్చున్నది ప్రభుత్వం. నోటీస్ ఇస్తారట. నోటీస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఆలోచిస్తారట. అంటే చేయలేని చవట చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ ఓవైసీ వార్నింగ్ ఇస్తే భయపడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దానిలో చదువుకునే 40,000 మంది విద్యార్థులకు ఏదో రకంగా న్యాయం చేయాల్సిందే, అన్యాయం చేయదు. కానీ అన్ని కూల్చినప్పుడు ఓవైసీకి ఎందుకు ఎగ్జిబిషన్ ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆలోచించాలి. ఇలా అదే మన ప్రభుత్వం ఉంటే ఏం చేద్దామని ఇవాళ ఒక్కడి కాదు 100 బుల్డోజర్ పెట్టి ఒక్కొక్కరికి ఒక బుల్డోజర్ పెడతాం. ఇలా ఓవైసీ కాలేదు. ఒక్కొక్కరికి ఒక బుల్డోజర్ పెడతాం. వాడొస్తే వాడు కూడా దాన్ని నొక్కుతుంది. దాన్ని అంటే బెదిరిస్తే భయపడే ప్రభుత్వం ఇది. అంటే దీనిలో కూడా మైనార్టీ సంతృష్టికర విధానాలే. హిందువులు చదువుకునే హిందూ ఇన్స్టిట్యూషన్ కానీ హిందువులు ఎక్కువ సంఖ్యలో చదువుకునే విద్యార్థులు చదువుకునే హిందూ విద్యా సంస్థల విషయంలో ఒక విధానం, మైనార్టీ చదువుకునే విధానం ఒక విధానం. మైనార్టీ యాజమాన్యం ఉంటే గులవడతారు. హిందువుల మధ్య యాజమాన్యం ఉంటే మాత్రం దాన్ని పూర్తి చేస్తారు. మైనార్టీ డిక్లరేషన్ నేను బట్టి పోలేనా? మీరు అందరూ అనుకుంటారు కావచ్చు భాగ్యలక్ష్మి గుడి దగ్గర బండి సంజయ్ ఏదో టైం పాస్ కు పేరు కోసం పెట్టిన కావచ్చు. మీరు పెట్టుకోలేనా? నాకు మొన్న హ్యాపీ అనిపించింది అనుకో. నేను మొన్న కోణాలప్పుడు తిరిగినా. అరే వా ఓల్డ్ సిటీ ఒక్కొక్క హిందూ ఒక్కొక్క తల్లి అమ్మవారికి తయారు చేస్తుంటే ఒక్కొక్క అన్న ఒక్కొక్క తమ్ముడు పండుగ వాతావరణం చూస్తుంటే హ్యాపీ అనిపించింది అన్న. మామూలుగా లేరన్నా ఓల్డ్ సిటీలో హిందువులు. మీరు అందరూ అనుకుంటున్నారు బంజారీ పని ఓల్డ్ సిటీ వానట వీనట వినయ జాగిరి వానయ మన జాగిరి ఓల్డ్ సిటీ. ఒక్కసారి వినాయక చవితి వస్తే ఇక్కడున్న అన్ని మోర్చాల నాయకులు మీ జిల్లా మండల పదాధికారులు తీసుకొని మండల అధ్యక్షులు తీసుకొని ప్రతి ఓల్డ్ సిటీలో ఉన్న ప్రతి వినాయకుడిని తిరగండి, ప్రతి వినాయకుడిని దర్శించుకోండి. ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకు కాదో ఆలోచిద్దాం, ఎందుకు కాదో చూద్దాం. బోనప్పుడు పోతే ఒక పండుగ వాతావరణం, బోనాల పండుగ తిరగాలన్నా. ఒక్క వ్యక్తి ఇద్దరు వ్యక్తులు తిరుగుతారు కాదు, తిరగాలి. అక్కడ హిందూ సమాజం ధైర్యంతో బతుకుతుంది. వాళ్ళ ఎవరిదో ప్రాపర్టీ సమ్కొని ఇతర స్థలాలకు ఇతర ప్రజలు వేరు వాళ్ళందరూ తిరిగి వస్తున్నారు. ఇవాళ ఓల్డ్ సిటీకి తిరిగి వస్తున్నారంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన భరోసా ధైర్యం అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి.